మా ఇల్లు గుడి దగ్గరనే కాబట్టి నేను గుడి వైపు చూసేసరికి తాళాలు ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పంతులకు ఫోన్ చేస్తాను, ఎందుకంటే గుడికి వచ్చేది పంతులు కాబట్టి. పంతులకు ఫోన్ చేస్తే పంతులు ఏమన్నాడంటే అన్నది ఇంకా గుడికి రాలేనా అన్నాడు. భయమైంది, వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయమైంది. భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసిన, చేయగా రానగా వచ్చిండు. కాశీనాథ్కి ఫోన్ చేసిన, అదేవిధంగా మా రవీణకు ఫోన్ చేసిన, మహేంద్రకి చేసిన, సంతానకి చేసిన, మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ మెంబర్లందరికీ ఫోన్లు చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చూడంగానే 2 తులాల 3 గ్రాముల బంగారం, అది ఏదైతే పుస్తెలు అది లేవు. దాంతోపాటు 10 కిలోల వెండి కూడా ఉంది. అభయస్థాలు వెండి అభయస్థాలు ఉంటాయి, అభయస్థాలు వెండి కిరటం అదే విధంగా ఉంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి, విలువైంది కాబట్టి దీన్నే తీసుకొని వెళ్ళడం జరిగింది.